కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత 2 రోజుల క్రితం కేకుట్టం గ్రామంలో పెన్షన్ల వెరిఫికేషన్లో మండల అధ్యక్షులు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తెలుగుదేశం వారు కావాలనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ల పెన్షన్లు తీసేస్తున్నారని అంటున్నారు. కానీ తమ పార్టీ హయాంలో ఎంతమంది టీడీపీ వాళ్లను సొంత ఊర్లోనే సంక్షేమ పథకాలు అర్హులైన వారిని కూడా తొలగించారంటూ గత 15 సంవత్సరాల నుంచి 10 పెన్షన్లు తీసుకున్న వాళ్ళవి కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే తొలగించారని, ఇవన్నీ మర్చిపోయి టీడీపీ వాళ్ళు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారంటూ ధర్నాలు చేశామంటూ అంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఎవరికీ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, అటువంటి పాలనకు మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ ఒప్పుకోరని, అది మీ వైఎస్ఆర్ గవర్నమెంట్కే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బయలుపూడి శ్రీరామ్మూర్తి, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి మాతిరెడ్డి బాపిరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు సుర్ల చిన్న, లగుడు సోమినాయుడు, మాతిరెడ్డి కృష్ణ, లోకవరపు కృష్ణ, జనసేన నాయకులు బొత్స సతీష్, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బిల్లనందూరు విలేజ్ మాది. అయితే మన గవర్నమెంట్ వచ్చి ఇంకా నెల రోజులు కూడా పూర్తలేదు. ఎటువంటి ఏ డిపార్ట్మెంట్ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. మరి ఇంకా ఈ తరుణంలోనే మా అవి తీసేస్తున్నారు అంటున్నారు అని లేనిపోయిన రుమాలు క్రియేట్ చేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనికి పనులన్నీ కూడా ఈ గవర్నమెంట్ మీద బురద చల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి అయితే గత గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో కూడా పెన్షన్లు తీసినవి ఉన్నాయి, సీఎంతో ఆపని ఉన్నాయి, తాటిక కొంపలో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఏమైనా ఉన్నారు. మరి అలాగే ఇంకా సంక్షేమ పథకాలు ప్రతి దాంట్లో కూడా ఆపేసి మీరు సచివాలయంకి వెళ్తే వాలంటీర్ని అడగండి, వాలంటీర్కి వెళ్తే లోకల్ ఉన్న వాలంటీర్లు కాబట్టి సినిమాని అడగండి, ఇలాగా రకరకాల సాకులు చెప్పేవారు. మరి ఇదంతా కాకుండా ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళిన జరిగే కానీ సార్ చెప్తే కానీ మీ ఏ పని చేయను అని చెప్పేసి సచివాలయం సిబ్బంది అని, అటు ఎండిఓ అని, ఎంఆర్ఓ అని ఇదే ఆన్సర్ మాకు ఇచ్చేవారు. మరి మాకేంటి, ప్రతి లబ్ధిదారు కూడా అదే పరిస్థితి ఎదురైంది. వీళ్ళు తిరిగి అలసిపోయి ఇంకా మాకు రావు అన్డిసైడ్ అయిపోయి ఉండిపోయిన తరుణంలో లాస్ట్ 3 నెలల్లో కొంతమందికి ఓట్లు ఆశించి కొంతమందికి కొన్ని లబ్ధి చేకూర్చారు. మరి ఇలా చూసినట్లయితే 75 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దేగిరే వాళ్ళకి, వికలాంగులకి ఇలా ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా పెన్షన్ ఆపేసి ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మా బిల్లనందు నుంచే ఇలా చూసినట్లయితే చేయూత, పెన్షను, అలాగే రేషన్ కార్డులు, అంటే 2 పిల్లలు పుట్టినా సరే కానీ రేషన్ కార్డులు వాళ్ళకి, విద్యా దీవెన, ఇలా అన్ని రంగాలు. మెయిన్ అంటే రైతు కష్టపడి పండిస్తాడు, అటువంటి రైతు కూడా రైతు భరోసా పడడం కోసం వాళ్ళు పనులు మానుకొని వాళ్ళ దగ్గర తిరిగి అలసిపోయిన రోజులు ఉన్నాయి. మరి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మేమేమీ చేయలేదు అంతా వీళ్ళు అప్పుడే మొదలెట్టారు, వీళ్ళు తెలుసుకోవాలి అని నీతి కబుర్లు చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఎదుటి వాళ్ళ మీద దుద్దం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సమూహంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఇప్పటి నుంచే భయపెట్టి ఓటు వేయించుకోవడం కోసం పెన్షన్లు తీసేస్తారు అని చెప్పేసి బెదిరించేసి చేస్తున్నారని చెప్పేసి నేను ఎంపీ గారు క్లియర్గా అన్నారు. మరి అదే భయపెట్టడం గురించి ఆయన మనకు చెప్పడం అనేది ఆశాస్పదంగా ఉంది. మరి వాళ్ళ వాలంటీర్తో ప్రతి ఇంటికి తిప్పి మీరు ఓటు వేయకపోతే ఆ పథకం పోద్ది, ఈ పథకం పోద్ది అని చెప్పేసి వాలంటీర్లతో ప్రతి విలేజ్లోనే చెప్పించారు. మరి అది కాకుండా మా విలేజ్లోనే పబ్లిక్ మీటింగ్లో మరి టీడీపీ అన్న వాళ్ళు ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనివ్వను అని ప్రగల్భాలు పలికారు. మరి తగిలి కొడతానని చెప్పేసి అలాంటి మాటలైతే మేము మాట్లాడడం. మరి మేమంతా సంస్కారం ఉన్నవాళ్ళు, మరి ఏ స్థాయి నుంచి వచ్చానో మేము గుర్తుపెట్టుకున్నాం. మేము ఆ స్థాయి మర్చిపోయి అయితే మేము మాట్లాడడం. మరి కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఓటు రాజకీయం గురించి మాట్లాడుకుని వస్తే మటుకి వాళ్ళు మా విలేజ్లో ఎంతోమందిని ఒక సంక్షేమ పథకం గురించి వెళ్తే నువ్వు ఏ పార్టీ, నువ్వు ఎవరికి ఓటేసావు అని చెప్పి అడిగేవాళ్ళు. ఎలక్షన్ దగ్గర చేసి నువ్వు ఓటు వేస్తావా వేయవా, వేయకపోతే నీకు అది పోద్ది ఇది పోద్ది అని పబ్లిక్గా నాయకులు, అటు వాలంటీర్లు, కార్యకర్తలు అందరూ బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కావాలంటే అవి
సాక్షులతో సహా నిరూపిస్తాం అవి. ఇంకెందుకన్నా దిగజారు రాజకీయం అయితే మేము చేయలేము. మరి అంత దిగజారిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఓటమిని అంగీకరించలేక ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. సంక్షేమ విషయంలో మటుకి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఆయన 3,000 ఇస్తానని చెప్పేసి ఎక్కిన మొదటి సంతకం 3,000 ఇస్తాం, అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన మా పెద్ద మనిషి మాట తప్పి మడం తిప్పి 250 ముక్కుతా మూలుతా పెంచి 5 సంవత్సరాలు అయిన తర్వాత మేము ఆ జగనన్న పులివెందుల పులి 3,000 చేసేయడం గొప్పగా చెప్పుకున్నాం. అది కానీ ఇక్కడ చంద్రబాబు అలా ప్రగల్భాలు పలకలేదండి. ఏప్రిల్ నెల నుంచి కూడా నేను 4,000 పెన్షన్ చేస్తాను, ప్రతి పేదని ఆదుకుంటాను నేను అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నెల ఆ 3 నెలలు గడిచిన 3 నెలలు రేపు వచ్చే నెల 4,000 కలిపి 7,000 ఒకేసారి ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి పెన్షన్దారుడికి, ప్రతి వికలాంగులకి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్గా అందజేస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదే అమలు చేస్తారు. ఇది మగతనం అంటేని. ఇంకా మగతనం గురించి సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడే అర్హత అయితే లేదు. మరి వాళ్ళు చేసిన మోసాలకి మర్చిపోలేకే, బాధ భరించలేకే దాన్ని ధీటుగా తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని వాళ్ళు అంగీకరించి ఓటమిని అంగీకరించి గౌరవంగా పోతే ఎటువంటి గోడలో ఎటువంటి ఎవరో కూడా నష్టపోరు అని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నారు. మీరే మిత్రులకి ప్రెస్ వాళ్ళకి నమస్కారాలు. బిల్లనందూరు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను నేను. ఎంపీపీ గారు మాట్లాడిన దానికి అతనికి సిద్ధశుద్ధి లేదు. ఎందుకంటే ఆయన తన సొంత ఊళ్ళోనే పెన్షన్లు ఎన్నో తీసాడు. మేము కాకినాడ 3 సార్లు వెళ్ళాం, పిఠాపురం 1 సారి వెళ్ళాం, తర్వాత కోటనందూరు వచ్చారు. కలెక్టర్ గారు తుమ్మని నోటి మీద మూసినా జరే కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. మరి అతను చేసే పనులు ఉన్నవాళ్ళు చేస్తారని ముందే భయపడి ఎదట టీడీపీ పార్టీ మీద బురద జల్లడానికి చూస్తున్నాడు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరకు వాళ్ళు ఇచ్చిన పథకాలు, ప్రతి పథకాలు అర్హులైన వాళ్ళకి అందరికీ మేము అందజేస్తాం. ఇంటింటికి కూడా పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళు అందరికీ ఇస్తాం. అలాగే సూపరిష్టి పథకాలు ఇచ్చారు, అవి అర్హులైన వాళ్ళు అందరికీ ఇస్తాం. అంతే తప్ప కానీ వాళ్ళకిలాగా నువ్వు నన్ను కలిపితే ఇస్తాను, కలగకపోతే ఇవ్వను అన్న మాట మా దగ్గర రాదు. ఎందుకంటే మా పైన అధినేత దేవుడితో సమానం. ఆయన ఏ విధంగా నడుస్తాడో మేము ఆయన బాటలో నడుస్తాం. అంతే తప్ప కానీ మోసం చేసి చేయాలన్నది ఆలోచన అయితే మాకు లేదు.